రష్యాకి ఒక ఆయిల్ సంక్షోభం ఏర్పడిందని గత కొన్ని రోజుల నుంచి ఇంకేముంది ఇండియా దగ్గర నుంచి కూడా కొంటుందంటే ఇండియా నుంచి పెట్రోల్ కాదు కొంటుంది అది. పెట్రోల్ బై ప్రొడక్ట్స్ మనం ఇక్కడ రిఫైనరీ చేస్తాం. విమానాలకు కావాల్సిన ఫ్యూల్ అయ్యి అవి మన దగ్గర కొంటుంది కొంత. మనము వాళ్ళ దగ్గర నుంచి కొంటుంటాం. ఇది నడుస్తోంది. అది తాత్కాలికమైనటువంటి ఏర్పాటు. అయితే రష్యాకి సంబంధించిన ఆయిల్ క్షేత్రాల మీద తరచూ దాడి చేయడం, ఆయిల్ సరఫరా మీద దాడి చేస్తున్న వల్ల రష్యా ఏం చేస్తుందంటే ఇండియాకి ఆయిల్ పంపించేసి ఇక్కడి నుంచి ఇతర దేశాలకి సప్లై చేయించే ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే రష్యా దగ్గర ఆయిల్‌కి క్రైసిస్ ఏర్పడిన సందర్భంలో కూడా దానికి బోలెడంత ఉంది. అంటార్కిటికాలో వాళ్ళకే ఆధిపత్యం ఉంది. అమెరికాకు కూడా సాధ్యం కాదు. ఆర్కిటిక్ ఓషన్‌లో. ఇప్పుడు తాజాగా ఐస్ బ్రేకర్స్ అంటే ఆర్కిటిక్ ఎప్పుడు కూడా మంచుగా గడ్డగట్టిపోతుంటుంది. దాన్ని ధ్వంసం చేయడానికి ఆధారితమైనటువంటి ఐస్ బ్రేకర్ ఆయిల్ ట్యాంకర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. వాటి ద్వారా ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ఆయిల్ ఉత్పత్తి చేస్తుంది. అదే సందర్భంలో హైయెస్ట్ ఎక్స్‌పోర్ట్ 2.5 మిలియన్ బ్యారెల్స్ ఒక రోజుకి చైనాకి సప్లై చేస్తుంది.